హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. గత కొన్ని రోజులుగా బంగారం పేరు ఎత్తితేనే సామాన్యుడు భయపడిపోతున్నాడు. రోజు రోజుకు పసిడి ధరలు పెరుగుతూ అందనంత ఎత్తుకు చేరిన పరిస్థితి తెలిసిందే. ఈ క్రమంలోనే బంగారం కొనుగోలు చేయాలంటే భయపడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఇక పేదవాడికి అందని ద్రాక్షగా మారిందనే చెప్పాలి. కొనడం సంగతి దేవుడెరుగు, దాని ధర తెలిస్తేనే షాక్ కొట్టినంత పనవుతోంది. అసలు ఇంతలా బంగారం ధరల పెరుగుదలకు అనేక రీజన్స్ ఉన్నాయంటున్నారు గ్లోబల్ ఎక్స్పర్ట్స్. మెయిన్గా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని కేంద్ర బ్యాంకులు సైలెంట్ గా భారీగా బంగారాన్ని కొనుగోలు చేసేస్తున్నాయి. సగటు కంటే ఎక్కువ గోల్డ్ను కొనుగోలు చేయడంతో పసిడి ధరలు అమాంతం పెరిగిపోయాయి. 4 ఏళ్లలో కొనుగోలు చేయాల్సిన గోల్డ్ని కొద్ది నెలల టైంలోనే కొనుగోలు చేస్తున్నాయి. దీని వెనుక డాలర్ను ఢీకొనే శక్తి ఒక్క బంగారానికే ఉందనే నమ్మకంతో విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బంగారం అనేది ప్రతి ఒక్కరూ సొంతం చేసుకోవాలనుకునే లోహం. ఆభరణాల తయారీ నుండి సురక్షితమైన పెట్టుబడిగా పనిచేస్తుంది. ఇటీవలి కాలంలో దీని డిమాండ్ బాగా పెరిగింది. కేవలం ఒక్క ఏడాదిలోనే 55 నుంచి 65% రాబడిని అందించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా దీన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. అవి నిశ్శబ్దంగా తమ బంగారు నిల్వలను వేగంగా పెంచుకుంటున్నాయి. ఈ ఏడాదిలో సెంట్రల్ బ్యాంకులు దాదాపు 900 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్టు అంచనా వేస్తున్నారు. ఇది 4 ఏళ్ల సగటు కంటే ఎక్కువ కొనుగోళ్లను సూచిస్తోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ యొక్క సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్స్ సర్వే 2025లో ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం 76% సెంట్రల్ బ్యాంకులు 5 ఏళ్ల తర్వాత అధిక మొత్తంలో బంగారాన్ని కలిగి ఉంటాయని భావిస్తున్నారు. అయితే 73% మంది ప్రపంచ నిల్వల్లో యుఎస్ డాలర్ వాటా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. డాలర్ విలువను తగ్గించడంతో కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లు పెంచేసినట్టు తెలుస్తోంది. మరి డాలర్ ఆధిపత్యం క్షీణిస్తుందా, లేక బంగారం మరింత విలువైనదవుతుందా? బంగారం డాలర్ సంబంధంపై ఇప్పుడే అంచనాకు రాలేకపోతున్నారు నిపుణులు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భారీగా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారని చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 2% కంటే తక్కువ వృద్ధి చెందుతోంది. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశాలు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ టైంలో డాలర్ లేదా ఫియట్ ఆస్తులపై విశ్వాసం క్షీణిస్తుందన్న కేంద్ర బ్యాంకులు నిర్దిష్ట పరిష్కారాల కోసం చూస్తున్నాయని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. బాండ్లు లేదా కరెన్సీల మాదిరిగా కాకుండా బంగారం అయితే ఎలాంటి ప్రమాదాన్ని కలిగి ఉండదు. దీని అర్థం అది డిఫాల్ట్ కాదు, ద్రవ్యోల్బణం వల్ల ప్రభావితం కాదు, ఆంక్షల వల్ల అస్థిరపరచబడదు. అందుకే కేంద్ర బ్యాంకులు పసిడి నిల్వలను పెంచుతున్నాయి. ఇలా గోల్డ్ నిల్వలను పెంచుకోవడంపై దేశ ప్రయోజనాలకు అండగా ఉంటుందని భావిస్తున్నారు. బంగారం కలిగి ఉండడం అనేది ఆంక్షల నుండి రక్షణ కల్పిస్తుందని, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం ప్రపంచ నిల్వల్లో యుఎస్ డాలర్ ఇప్పటికీ దాదాపు 58% వాటా కలిగి ఉంది. కానీ ఈ వాటా క్రమంగా తగ్గుతోంది. ఆర్థిక రాజకీయ అంశాలు రెండింటి ద్వారా డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్నాయి. రష్యాపై ఇటీవల విధించిన ఆర్థిక ఆంక్షలు, ఇతర దేశాలపై సుంకాలతో అనేక ప్రభుత్వాలను పెద్ద మొత్తంలో యుఎస్ ఆస్తులను కలిగి ఉండడం గురించి ఆందోళన చెందేలా చేశాయి. దీనికి విరుద్ధంగా బంగారాన్ని దేశీయంగా నిల్వ చేసుకుంటున్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అత్యంత దూకుడుగా బంగారం కొనుగోలు చేసే దేశాల్లో ఫస్ట్ ప్లేస్లో చేరింది. 2025 మధ్యకాలం వరకు వరుసగా 18 నెలలుగా దాని నిల్వలను పెంచుతోంది. అమెరికా ఆంక్షల నుండి రక్షించడానికి బ్రిక్స్ బ్లాక్లో డాలరేతర వాణిజ్యానికి మద్దతు ఇవ్వడానికి విస్తృత వ్యూహం చైనా బంగారు కొనుగోళ్లకు కారణమని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఏదేమైనా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచ్చలవిడిగా విధిస్తున్న సుంకాలతో ఆయా దేశాలు అమెరికాకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో తమ వ్యూహాలకు పదును పెడుతూ డాలర్పై దెబ్బ వేస్తున్నాయి. మరి ఈ విషయం ట్రంప్కి ఎప్పుడు బోధపడుతుందో అనేది వేచి చూడాలి.